హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని బ్లౌజ్ పీసుల్లో హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారనమాట. ఆ బార్డర్ని పర్ఫెక్ట్గా మనం ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ని తీసి పక్కన పెట్టుకొని బ్లౌజ్ అనేది మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోండి. ఇదైతే ఈ శారీకి వచ్చిన బార్డర్ అనమాట. ఈ బార్డర్ని తీసి పక్కన పెట్టేసి బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. మీరు బ్లౌజు కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ బ్లౌజు ఒకవైపు బార్డర్ వస్తుంది కాబట్టి ఆ వైపు ఎట్లాగో ఉంచేసి కట్ చేసేద్దాం అనుకోవద్దు. బార్డర్ అయితే కంపల్సరీ తీసి పక్కన పెట్టేసి మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ బార్డర్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఆ సగం ఎంత ఉందో కట్ చేసుకోవాలన్నమాట. అంటే 2 పీసులు చేసుకోవాలి. అంటే ఆ హ్యాండ్ కోటి ఈ హ్యాండ్ కోటి కావాలి కాబట్టి 2 హ్యాండ్స్కి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుందని మనం పైన బార్డర్ వేస్తాం కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని బార్డర్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇటు సైడు మనం కుట్టుకుంటూ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు సైడ్ బ్యాక్ వచ్చింది. ఫస్ట్ ఏమో ఫ్రంట్ వెళ్ళింది అనమాట. ఫ్రంట్ వెళ్ళింది కాబట్టి ఇటు సైడ్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ మనం కుట్టేటప్పుడు బ్యాక్ వచ్చినా ఫ్రంట్ వచ్చినా ఇటు సైడ్ బ్యాక్ వస్తే మనం దానికి ఎదురు కూడా బ్యాక్ పెట్టుకోవాలి. లేకపోతే ఫ్రంట్ వచ్చిందనుకో దానికి ఎదురుగా ఫ్రంటే పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వస్తాయి హ్యాండ్స్. ఇప్పుడు మనం అవతలికి ఫోల్డింగ్ చేసే లైనింగ్ని మనం లోపల ఖర్చు పెట్టి మనం ఇందాక కుట్టాం కదా, ఆ ఖర్చుని లైనింగ్ కిందకి పెట్టుకొని లైనింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుందండి. బార్డరే కదా వేసేది, ఎట్లా ఒకట్లా వేసేద్దాంలే అనుకోవద్దు. ఇట్లా వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ లైనింగ్ని యువతలకి ఫోల్డింగ్ చేసుకొని చుట్టూతో ఒక కుట్టు అనేది పెట్టేసుకుందాం. మీరు చుట్టూ కుట్టు పెట్టేటప్పుడు కూడా ఆ క్లాత్ ఎక్కడ మడతలు లేకుండా లాగినట్టు అనిపించకుండా దాన్ని ఎట్లా ఉందో అట్లాగా సాఫీగా కుట్టు అనేది పెట్టుకోండి. ఇట్లా కుట్టు పెట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఫస్ట్ మనం ఏవైతే కాట్లు పెట్టుకుంటామో ఆ కాట్లు మళ్ళీ మనం పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇటు సైడ్ కూడా ఎక్కడ మనకి పైన ముడతలు ఉగ్గులు అనేది రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా అంతేనండి. చుట్టూతో ఒక స్టిచ్ అనేది పెట్టేసుకున్నాం. దీనికి కూడా స్టిచ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ అదైతే బ్యాక్ వచ్చింది, ఇదేమో ఫ్రంట్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు మనం బార్డర్ వేసుకొని మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం. ఇప్పుడు బార్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని అది ఎంత పొడవు ఉందో చూసుకోండి. 7.5 ఉందండి పొడవు అయితే దాన్ని. ఇప్పుడు మనం బ్లౌజ్ను కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని బార్డర్ 7.5 ఉంది కదా, ఇప్పుడు హ్యాండ్కి మనం 7కే మార్కింగ్ చేసుకోవాలి. 7కే ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే బార్డర్ని మనం ఖర్చు అవతల ఫోల్డింగ్ చేసి కొడతాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది 7.5 ఉంది కాబట్టి బ్లౌజ్కి 7 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఆ 7 ఇంచెస్ మార్క్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ గీసుకొని బార్డర్ని అనేది జాయింట్ చేసుకోవాలి. ఇట్లా కనుక జాయింట్ చేసుకున్నారంటే బార్డర్ కొంచెం బ్యాక్ వెళ్ళకుండా కొంచెం ఫ్రంట్కి రాకుండా కరెక్ట్గా హ్యాండ్ మధ్యలోకి అనేది బార్డర్ వచ్చేస్తుంది అనమాట. ఇది బార్డర్ని స్టిచ్చింగ్ చేసుకుంటే రూల్ అనమాట. ఒకవేళ బార్డర్ మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఖర్చుతో సహా అంత పొడవు బార్డర్ వచ్చిందనుకోండి, ఇంకా మనం దాన్ని టేప్తో మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు బార్డర్ని కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోవడమే. చుట్టూతో ఇట్లా జాయింట్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత రఫ్ చేసుకోవాలి. కొన్ని బార్డర్స్ ఏంటంటే చాలా చిన్నగా వస్తాయన్నమాట. అలాంటప్పుడు బ్లౌజ్ లోపలికి సైడ్ జాయింట్స్లోకి వెళ్ళదనమాట బార్డరు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం రఫ్ చేయకపోతే మనం వేసిన ఒక్క స్టిచ్ అనేది ఊడిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ మనం బార్డర్ ఎక్కించేటప్పుడు రఫ్ చేసుకోవాలి, అట్లాగే చివరికి వచ్చిన తర్వాత కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా అంతేనండి. బార్డర్ ఎంతో చూసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని జాయింట్ చేసుకోవాలి.
ఒకవేళ బార్డర్ 7 ఇంచెసే వచ్చిందనుకోండి, అప్పుడు 6.5 బ్లౌజ్కి అనేది మెజర్మెంట్ తీసుకోండి. అట్లా ఎంత మెజర్మెంట్ వచ్చినా కూడా బార్డరు దానికంటే ఒక 1/2 ఇంచు మీరు తగ్గించుకొని బ్లౌజ్కి మార్కింగ్ వేసుకొని జాయింట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ బార్డర్ అనేది ఎక్కడ పొరపాటు రాకుండా మనం ఎక్కించుకోవచ్చు అనమాట. ఇప్పుడు బార్డర్కి మన హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్. ఇట్లా కనుక మీరు జాయింట్ చేసుకున్నారంటే లోపల బయట ఎక్కడ ఖర్చు కనిపించదు. బార్డర్ అయితే చాలా నీట్గా అనేది మనం కుట్టుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.